హలో హలో ఎవరు? టికెట్లు కావాలా? అవునండి. ఎన్ని టికెట్లు కావాలి? ఒక్కొక్క టికెట్ ఎంత? నీకు ఎంత కావాలి? ఏంది మా దగ్గర అలా అలా టికెట్లు ఉన్నాయి. ఒక్క టికెట్ ఒక్క ధర ఉంటుంది. సీట్ని బట్టి మారుతుంది. చెప్పమ్మా ఎన్ని టికెట్లు కావాలి? 3.5 టికెట్లు కావాలండి. ఇలా అర్ధపావు టికెట్ ఉండవమ్మా, అన్ని పుల్లే. ఒక్కొక్క టికెట్ దాదాపు 4 నుండి 8 కోట్ల వరకు ఉంటుంది. బ్లాక్ లో కొంటే 500 కదండి. బ్లాక్ లో 500? అసలు నీకు ఏ టికెట్లు కావాలన్నా తల్లి? దిక్కుమాలిన మొగుడు సినిమా టికెట్లు అండి. దిక్కుమాలిన మొగుడు సినిమా టికెట్లా? ఇది సినిమా హాల్ కాదమ్మా, దిక్కుమాలిన పార్టీ ఆఫీసు. పెట్టే ఫోన్ ఎలా పొద్దుగా రుల్లి. ఈ దిక్కుమాలిన మొగుడు సినిమా రిలీజ్ కాదు కానీ ప్రతి ఓడు నాకు ఫోన్ చేసి, అయినా ఈ రాంబంధు సార్ అనాలి. ప్రతి అడ్డమైన వానికి నంబర్ ఇచ్చుడు, ఆడు ఫోన్ చేసుడు. ఈయనకు సెక్రటరీ చేసుడు కన్నా బస్ స్టాండ్లో పల్లిలం కూడా పెట్టారు. సెక్రటరీ ఏమిటి పొద్దున్న ఎవరికి ఆర్టిస్తున్నావు? ఆరతి కాదు సారు, ఇంకా దిక్కుమాలిన మొగుడు సినిమా రిలీజ్ కాదు కానీ ప్రతి ఓడు మనకు ఫోన్ చేస్తుంది టికెట్ల కొరకు. మరి మన రేట్ ఏమైనా చెప్పావా? మన రేటా? అదేనయ్యా పార్టీ టికెట్ రేటు. సర్లేండి సారు, వాళ్ళు అడిగేది సినిమా టికెట్లు. అయినా కదేంది సారు, మీరు నాస్తికులు కదా. ఈ చేతుల కొబ్బరి చిప్పలు, నిదుట్ల తిలకం, చెవిల పువ్వులు, ఈ వేషం మస్తున్నది సార్. వేసం కాదయ్యమయ్యా, ఉదయాన్నే గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తున్నాను. నేను ముంగట్నే ఊహించినా సారు, ఎలక్షన్ దగ్గర పడుతున్నది కదా, గీసంటే వేషాలు వేస్తారని. వేసం కాదయ్యమయ్యా, నేను ఎప్పుడు రాస్తికుడినే. ఇది మా ఆవిడ కోసం. అయినా ఇప్పుడు పెద్ద దేవుళ్ళు కదా, నన్ను ఇలా పనులు చూస్తే కాస్త ఓట్లు ఎక్కువ పడతాయని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను. అందుకే అర్చన చేయించి ఇదిగో ఈ 2 సిప్పల ప్రసాదం తెచ్చాను కదా. మన దిక్కుమాల పార్టీ గుర్తు 2 సిప్పలు కదా అని సింబాలిక్గా తెచ్చిరు అనుకున్నా, కానీ ఇవి గుళ్ళకెళ్ళి ఇంపోర్ట్ చేసిరు అనుకోలేదు నేను. ఇది అస్సలు రాజకీయం తెలియదు అయ్యమయ్యం. ఇది ఎలక్షన్ సీజన్ కదా. ప్రతి శుక్రవారం మసీదుకి, శనివారం గుడికి, ఆదివారం చర్చికి వెళ్తే మన పార్టీకి ఓట్లే ఓట్లు. మీది ఎమ్మ దిమాగ్ సార్. మీరు పేరుకు తగినట్లుగానే రాబందులాగా ఓట్లన్నీ గుంజేస్తారు. సరే కానీ ఇవాళ మనకి ఏమైనా అపాయింట్మెంట్లు ఉన్నాయా? ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే మన దిక్కుమాల టికెట్లు వరకు జనాలు ఎగబడుతురు. ఈరోజు ముంగట మన వర్ధమాన తెలుగు సినీతార శృతి అగర్వాల్తో మీకు ఇంకా 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ చేసిన. నమస్తే నమస్తే, రండి మేడం, దిక్కుమాల పార్టీ ఆఫీస్కి వెళ్తాం. నమస్తే రాబంధు గారు. నమస్తే నమస్తే. రాబంధు నేను కాదమ్మా, ఈయన రాంబంధు. టైపు రాబంధు అయినా పేరు మటుకు రాంబంధు. బాగుందో అది సరేనయ్యా, ముందు అస్సలు సంగతి చూడు. సరే సార్, ఇంతకీ ఈమె శృతి అగర్వాల్ అని తెలుగు సినిమాల నెంబర్ 1 హీరోయిన్. ఈ మధ్యనే ఈమె నటించిన వాటేసుకుందాం రా సినిమా 400 సెంటర్లో 100 రోజులు ఆడింది. ప్రస్తుతం మన తెలుగు యువతకి ఈమెనే ఆరాధ్యదేమో అన్నట్టు. అలాగా, ఇప్పుడు 16 తెలుగు ఆడకూడదు అన్నమాట. అవునండి, నేను పక్కా తెలుగు అమ్మాయిని. అమ్మా, మీరు పుట్టి పెరిగింది ఢిల్లీ కదా, మీ మాతృభాష పంజాబీ అని విన్నాను. యా, కానీ నా పితృభాష తెలుగు. ఐఎమ్ సారీ, తెలుగు. పితృభాష అంటే మా డాడీ తెలుగు అన్నమాట. అందుకే ఉగాది అంటే నాకు చాలా ఇష్టం. ఉగాది అంటే కొత్తగా నాకే జాడీ అమ్మా. కాదండి, అబ్బా ఇంకేం తెలియదు. ఉగాది అంటే తెలుగు ఫెస్టివల్, తెలుగు న్యూ ఇయర్ అన్నమాట. ఓహో, ఉగాది అంటే మీ ఉద్దేశం ఉగాది అన్నా మేడం? మీరు ఉగాది కూడా చేసుకుంటారా తల్లి? ఓయా, చేసుకోవడం ఏంటి? ఉగాది చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఉగాది చట్నీ? అబ్బా మీరు ఉండండి సారు, మేడం ఉద్దేశం ఉగాది పచ్చడి అని. అవునా మేడం? ఓయా, నేను ఉగాది చట్నీ నీమ్ ఫ్లవర్స్ తో చేసుకుంటాను. నాకు 10 acres నీమ్ ఫ్లవర్స్ గార్డెన్ కూడా ఉంది, తెలుసా? మరింకే, ఈ ఉగాది దెబ్బతో మన ఈ స్టేట్ మొత్తం చట్నీ చేసి పడేయచ్చు. పార్టీకి ప్రత్యేక ఆకర్షణ. ఈ దెబ్బతో యువత ఓట్లన్నీ ఇది ఎక్కువ పార్టీకే. ఇంతకీ మేడం మీరు ఏడికెళ్ళి కంటెస్ట్ చేస్తారు? ఓకే,
ఓకే, నాకు కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. నేను అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తా. గట్లా కుదరదు తల్లి. కాశ్మీర్ అంటే మన రాష్ట్రం కాదు. మీరు బుర్రలేని పాలన నుండి పోటీ చేయాలి. అవునవును, ఆ నియోజకవర్గం అంతా కుర్రకారే. ఇది అప్పతో బుర్రలేని పని సీట్ మనకి గ్యారంటీ అయ్యా. ఓఎస్, అలాగే బుర్లేని పాలెం కుర్రాల్స్ అంతా నా ఫ్యాన్సే. నా క్యాన్వాసింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలవండి. ఓకే, బాయ్. అయ్యమ్మయ్యా, భలే పట్టావయ్యా. ఇంకా ఎవరైనా సింబోలు ఉంటే అందరినీ మన పార్టీలోకి లాగే ఈ దెబ్బతో మన దిక్కుమాలి గవర్నమెంట్ రావడం ఖాయం. మరి ఏమనుకున్నావు సారు? అయినా ఇప్పుడేం చూసిరు? సినిమా వాళ్ళే కాదు, మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా గుంజేసిన. ఇంకా 5 నిమిషాల్లో మీకు గలాటీ పార్టీ ప్రెసిడెంట్ గదే సార్, మన కర్ర గుర్తు పార్టీతో మీకు అపాయింట్మెంట్ చేసిన. ఎస్ పార్టీ వాళ్ళతో కూడానా? గదే సార్, మరి మీకు నాకు ఫరకు. నమస్కారం నమస్కారం. ఏంటి ఇక్కడంతా చీకటిగా ఉంది? అంతేలండి, డబుల్బాజీ పార్టీ గవర్నమెంట్ లో పవర్ కట్ కాకుండా పవర్ ఉంటుంది ఏంటండి. నమస్తే సారు. ఈయన కల్లు ప్రసాద్ అని ముంగట కళదలు దిగి ఉంటుంది సారు. ఈయన పవర్ కట్ ఇట్లా ఏం లేదు. ఓ సరే సరే. ఇంతకీ మీ ఎలక్షన్ ప్రచారం ఎలా ఉంది? ఈసారి మా దిక్కుమాలి పార్టీకి 3 వంతుల మెజార్టీ రావడం ఖాయమండి. జనము రూలింగ్ పార్టీకి ఇసిగిపోయారు అనుకోండి. అందుకే ఈసారి మాకు గలాటా పార్టీ అలయన్స్ పెట్టుకుందామని మీ సెక్రటరీ ఫోన్ చేస్తే వచ్చానండి. మనం కలిస్తే అధికారంలో దగులుబాజీ పార్టీ ఇంటికి వెళ్ళినట్టే. అవును సారు, ఈసారి ఈ చేతుల 2 చిప్పాలు కర్ర కలిస్తే జనమంతా ముష్టెత్తుకుడే. మనం మటుకు మస్తుగా అమెరికా పోయి ఎంజాయ్ చేద్దాం. అది సరే, మాకు 50 సీట్లు పైన ఇవ్వాలండి. ఈ కల్లు ప్రసాద్ అంటే గోదావరి జిల్లాల వరకు ఆరాధ్యం అనుకోండి. వాళ్ళందరూ నన్ను కృష్ణుడు అవతారంగా చూస్తారండి. కృష్ణుడా? కృష్ణుడు మొదల్లో కదండి పుట్టింది. మరి మీరు? అదే సార్, మరి ఆయన ఒకటైతే నేను 2 గిట్టడం అన్నమాట అండి. నా మాట అంటే ప్రజలకు ఏదం అనుకోండి. ఆయన క్రితంసారి నాకు ఫైనాన్స్ ఇస్తానని మోసం చేసి పశువుల శాఖ ఇచ్చారండి. ఆయన నేను తెలుసుకోకుండా. సారు, మీ మీద మస్తు స్కాములు కేసులు బనాయించుడు కదా. అవన్నీ అబద్ధాలండి. నేను చాలా నిజాయితీగా పనిచేయాలండి. ఏంట్రా 10 లారీలు పచ్చగడ్డ వచ్చిందా? అంత ఊళ్ళో పశువులకి ఇస్తే మన సంగతి ఏంటంట? సగం మన గొడవలు వేసేయండి. ఏంటి పచ్చగడ్డ మనకెందుక? నోరు మీయా నీకే వస్తుంది కదా, నీకేంటి చెప్పింది చేయగా. ఇంతకీ అది ఏంటంటేనండి, నేను అదనమాట అండి. అలా నిజాయితీగా పనిచేస్తే నా మీద అనవసరంగా కేసులు స్కాములు బనాయించారండి. అయినా మీరు సాక్షాత్ కిష్టుడు టైప్ కదా, ఈ కేసులు మిమ్మల్ని ఏం చేస్తాయి సారు? అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈసారి నాకు రైల్వే శాఖ కావాలండి. ప్రజల గుండెల్లో రైలుకి దూసుకుపోతానండి. ఈ రకం రైల్వే శాఖ సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా తెలియదు కర్మరావు బాబు. అమ్మో, అప్పుడే శాఖ అంటే ఎలాగండి బాబు? ఇంకా సీట్లు సర్దుకోవాలి, నెగ్గాలి. ఈసారి కల్లు ప్రసాద్ ఎక్కడ ఖాయమండి. మన దేశంలో విదేశీ కోలాలు పెప్సీలు తెగ తాగుతున్నారండి. నేను రైల్వే మినిస్టర్ అయితే అవన్నీ పోయి చక్కగా గంజికోవాల, తరవాణి జ్యూసు, కళ్ళు జ్యూసు అన్నీ వస్తాయండి. పందులు పెంచిన కుటుంబానికి ఉచిత ప్రయాణం, పందులకు ఏసీ కోచులు, ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్లు, ఇంకా చాలా కార్యక్రమాలు బుర్రలో ఉన్నాయండి. ఇంకా పశువుల మంత్రి బుద్ధి ఓలేదు. సరే సారు, మీరు తప్పకుండా మీరు అడిగినట్టుగానే ఇస్తారు. మీరు రైలు ఎప్పుడు ఖాయం. సరేనండి, ఉంటానండి. నమస్కారం అండి. అది కాదయ్యా, ఒక్కసారి హైకమాండ్తో నాకు వదిలేయండి సారు, వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. సరే, ఇంకెవరైనా ఉన్నారా ఇంటికి వెళ్ళాలి? ఉన్నారు సారు, ఒక ఎన్ఆర్ఐ, ఒక సంఘ సంస్కర్త. ముంగట ఎన్ఆర్ఐ గారు వస్తారు సార్. గ్లాడ్ టు మీట్ యూ సార్. ఈయన రాంబంద్ అని మన దిక్కుమాల పార్టీ ప్రెసిడెంట్. నేను ఆయనకి బుర్రని, అదే సెక్రటరీని.
మా అయోమయం ఇప్పుడే మీ గురించి చెప్పాడండి, మీరు అన్నారే అని. ఇంతకీ మీ పేరు? మై నేమ్, నా అసలు పేరు వీరముస్తు కంఠయ్య. బట్ ఇన్ అమెరికా ఎవ్రీవన్ కాల్స్ మీ విఎం ఫంట. నాది బాపట్ల దగ్గర మురికి గుంట్ల. అమెరికా వెళ్ళి 20 years అయినా మై హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా ఓన్లీ. అందరికీ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటే నాకు తెలుగు అని కొట్టుకుంటూ ఉంటుంది. అబ్బా, అందుకే నేటి తెలుగు జాతిని నిర్మించాలని తెలుగు ప్రజలకు షేవ్ చేయాలని అమెరికా నుంచి ఎగురుకుంటూ వచ్చాను. షేవ్ కాదు సారు, షేవ్ అంటే గడ్డం గీకుడు. సేవ చేయాలి. వాట్ ఎవర్. నేను మురికిగుంట్ల నియోజకవర్గం నుంచే కాంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. గెలవడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు నాకు సీట్ ఇవ్వండి చాలు. సీటు సంగతి సరే, 20 ఏండ్లగా అమెరికాలో ఉన్నారు కదా మీరు, మురికి గుంట్లకు మరి మకాం మారుస్తారా? No way. How can I leave a beautiful country like America and come and live in Murkiguntla? అమెరికా నుంచే ప్రజలకి షేవ్ చేస్తాను. ఒక యాలవి నెగ్గారనుకోండి, అనుకోండి, ఇక్కడ రాకుండా అక్కడి నుంచి ఎలా సాగు చేస్తారండి? వాట్ యు మీన్ నెగ్గితే? నేను ఖచ్చితంగా నెగ్గుతాను. తర్వాత మురికిగుంట్ల సమస్యలన్నిటి మీద ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాను. వెరీ సింపుల్. ఆ మాత్రానికి నేను ఇక్కడ రావడం ఎందుకు? ఓ, అంటే ఈ సేవలాగా? ఎగ్జాక్ట్లీ. ఈ షేవులతోనే ప్రజలకి షేవ్ చేస్తాను. ఇది బాగుంది. దీనికి టికెట్ ఇద్దాం అయోమయం. అయ్యా ఫంటా గారు, మీరు మా దిక్కుమాల సీట్ కావాలంటే ముందుగా మా పార్టీ ఫండ్ పచ్చ నోట్లో ఇవ్వాలి. ష్యూర్, నాకు ఆ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు. అందుకే మీకోసం ఈ డాలర్లు పట్టుకొచ్చాను. మీరు మస్తు వెల్ ప్రిపేర్డ్ ఉన్నట్టు సార్. ఇక ఆలస్యం దేనికి, ఆ బ్యాగ్ ఉండ్రి. నో వే. మా అమెరికా సాంప్రదాయం ప్రకారం ముందు నోల్డ్ స్వీట్ చేయాలి. ఐ బ్రాట్ దీస్ స్పెషల్ కుకీస్. హ్యావ్ దెమ్. సరే, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మీకోసం ప్రత్యేకంగా సినిమా స్టార్తో ప్రచారం చేయిస్తాం, మీరు వెళ్ళండి. దిక్కుమాలిన పార్టీ జిందాబాద్. చిప్పగొట్టుకే మీ ఓటు. సారు, ఈ మురికిగుంట సీటు అంత ఈజీగా ఇచ్చేసారు సార్ కదా మీరు. ఈయన గెలుస్తారంటారా? గత 20 ఏండ్లగా అపోజిషన్ వాళ్ళే గెలుస్తారు కదా సారు. నీకు రాజకీయం తెలియదయ్యం, అందుకేనే ఆ సీట్ ఆయనకి ఇచ్చింది. లేకపోతే అమెరికాలో ఉండి సేవ చేస్తాడు, ఎలాగో ఓడిపోతాడు, మనకి ఫండ్ మిగులుతుంది. నీకు నాకు ఆ తేడా ఉండబట్టే నేను మంత్రి అయ్యాను, నువ్వు సెక్రటరీగా మిగిలిపోయావు. ఏం దిమాగ్ సార్ మీది. ఏమైందో చాలా బాబు అంటున్నావు. ఆ ఎన్ఆర్ ఏమైనా ఇచ్చాడు ఏమిటి? గౌ సారు, నిజమే, ఈయన నాకు కుక్క బిస్కెట్లు ఇచ్చిండు. ఇప్పుడే నీళ్ళగా వచ్చాను సారు. సరే, ఇప్పుడు ఎవరో సంఘ సంస్కర్త అన్నావు. మహిళలకు రిజర్వేషన్స్ కావాలి, తెలుగు మహిళా జిందాబాద్. మహిళలకు రిజర్వేషన్స్ కావాలి, తెలుగు మహిళా జిందాబాద్. మా మీరు చూస్తే వేరే పార్టీ వ్యక్తి లెక్కున్నారు. అవును, నా పేరు శబరిదేవ్. నాది మహిళల పార్టీ. అనాదిగా మగవాళ్ళు ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న మహిళల పార్టీ. నాకు మీ పార్టీలో సీటు కావాలి, సంఘ సంస్కర్తల కోటాలో. గట్సంటి కోటాలే ఉండవమ్మా. సరే, మీకు ఒక సీట్ ఇస్తాం. ఏడికెళ్ళి పోటీ చేస్తారు? మా పార్టీ టికెట్ రేటు మీ నియోజకవర్గాన్ని బట్టి ఉంటుంది. అదేనయ్యా, కోస్తా జిల్లాలో చీపురుపల్లి నుండి నుంచుంటా. లేదమ్మా, ఆ సీటు ఖాళీ లేదు. అది ఇప్పుడే కల్లు ప్రసాద్ గారి గలాటా పార్టీకి ఇచ్చేసాం. ఆ కళ్ళు ఇక్కడికి కూడా తగలడ్డా? మీకు కళ్ళు ఎక్కడా మేడం? తెలియకపోవడం ఏమిటి, మా ఆయనే వాడు స్కామ్లను. గుర్తొచ్చింది. క్రితం సారి గడ్డి స్కామ్లా ఆయన పీకేసినప్పుడు మీరే కదా పదవిలో ఉండింది. తెలిసింది కదా నా కెపాసిటీ. నాకేం తెలియదు. నాకు ఆ చీపురుపల్లి సీటే కావాలి. కుదరదని చెప్పాం కదమ్మా. ఎందుకు కుదరదు? మీరు ఆ కల్లు ప్రసాద్ గొడవ పడతాడంటే ఓ చిన్న చిట్కా చెప్తాను. ఏమిటమ్మా అది? ముందుగా ఆయనకి సీట్ ఇవ్వండి, ఆ తర్వాత నా మనుషులతో ఆయన లేపేస్తాను. తర్వాత నాకు సీట్ ఇవ్వండి, సింపతి వేవ్లో ఓట్లన్నీ కొట్టేస్తాను. ఎలా ఉంది ఐడియా? సామాన్య దిమాగ్ కాదు, క్రిమినల్ బ్రెయిన్ లెక్కున్నది. సీట్ ఇవ్వకపోతే మనల్ని లేపేసేట్టున్నది. అమ్మా, నీకు సీటు గాయం, వెళ్ళి విచారణ మొదలు పెట్టుకోండి. ఆడవాళ్ళు జిందాబాద్, తెలుగు మహిళ జిందాబాద్.
ఎవరయ్యా ఫోను? అయ్యా మీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్. ఏమైందయ్యా? తొందరగా చెప్పి సావు. ముందు ఏం చెప్పమంటారు సార్? గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? ఓర్ని, ముందు బ్యాడ్ న్యూస్ చెప్పయ్యా, తర్వాతే గుడ్ న్యూస్ చెప్తు కానివి. అయితే సార్ ముంగట నీకు బ్యాడ్ న్యూస్ చెప్తా. మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ పదవికి వెళ్ళి పీకేసారు సార్. ఆ? పదవి పోయిందా? అయితే ఆ గుడ్ న్యూస్ చెప్పయ్యా. నన్ను కానీ ముఖ్యమంత్రి పదవి నామినేట్ చేశారు ఏంటి? మీ జగాల మీ ఆవిడ్ని దిక్కుమాల పార్టీ అధ్యక్షురాలుగా నియమించారు సారు. కనుక నేను అర్జెంటుగా ఇంటికి పోయి మేడం గారిని కలవాలి. హోమ్ డిపార్ట్మెంట్ అప్పచేసిన. సంతోషించండి సారు, మీ ఆవిడ మీ పదవిని లేపేసింది. గదే శబరిదేవి అయితే మిమ్మల్ని లేపేసేయండి. మీరు మస్తు అదృష్టవంతులు సారు. సరే సారు, నేను కొత్త వాసిని అర్జెంటుగా రిపోర్ట్ చేయాలి. ఉంటా. నమస్తే.